ఒకసారి పశువు గురించి, ఈ పశువు విషయంలో జరిగిన 3 విషయాలు. ఏం జరిగిందంటే, ఒకటి, పశువు దానిలో లోపం లేదు. దానిలో ఏం లేదండి? లోపం లేదు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తులో లోపం లేదు. యేసుక్రీస్తులో ఏం లేదు? లోపం లేదు. యేసుక్రీస్తులో పాపం లేదు. యేసుక్రీస్తులో లోపం లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు. యేసు ప్రభువారు ఏమన్నారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా? తనను గురించి తాను, యేసు ప్రభు తనను గురించి తాను చెప్పుకున్నారు. ఈ బలి పశువు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మచ్చలేనిది, కళంకం లేనిది. ప్రియమైన వాళ్ళరా, లోక కార్యక్రమాలకి ఉపయోగపడని పశువు. యేసు ప్రభువారు కూడా మచ్చలేనివాడు, పాపం లేనివాడు, డాగు లేనివాడైనా, ముడత లేనివాడైనా, ఆయనలో పాపం లేదు. పేతురు భక్తుడు అంటాడు, ఆయన నోటను కపటము లేదు, ఆయన దూషించి బదులు దూషించలేదు. యేసుక్రీస్తులో పాపం లేదు, ఈ పెయ్యిలో మచ్చ లేదు, కళంకం లేదు, ఈ పెయ్యి లోక కార్యక్రమాలకు ఉపయోగపడలేదు. అలాగే యేసు ప్రభువారిలో కూడా పాపం లేదు, యేసు ప్రభువారిలో కూడా మచ్చ లేదు, యేసు ప్రభువారిలో కళంకం లేదు. యేసు ప్రభువారు కూడా ఈ పెయ్య లోక కార్యక్రమాలకి ఏ విధంగా ఉపయోగపడలేదో, యేసు ప్రభువారు కూడా ఈ యొక్క ఆ పాపానికి ఉపయోగపడలేదు, పాపము చేయలేదు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, పెయ్యి వధించబడింది. పెయ్యి ఏం చేయబడిందంటే వధించబడింది. వధించబడినప్పుడు భస్మం చేయబడింది, కాల్చివేయబడింది. పెయ్య భస్మం చేయబడింది, కాల్చివేయబడింది, వధించబడింది. వధించబడేటప్పుడు బాధే కదా. యేసు ప్రభువారు కూడా శ్రమ పెట్టబడ్డారు, యేసు ప్రభువారు కూడా గాయపరచబడ్డారు, యేసు ప్రభువారు కూడా బాధింపబడ్డారు. పశువు ఏ విధంగా అయితే వధించబడిందో, భస్మం చేయబడిందో, యేసు ప్రభువారిని కూడా ఊరి వెలుపుల, గవిని వెలుపుల ఆయన ఏం చేశారంటే వధించారు. వధింపబడిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పశువు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క వధించటం, దహించటం, కాల్చటం, ఈ యొక్క దాని శరీర భాగాలు విడదీయటం, ఇదంతా యేసు ప్రభువారి యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆయన శ్రమలో భాగంగా ప్రియమైన వాళ్ళరా, ఆ వధించిన తర్వాత ఆ భస్మం పెట్టి ఒక బూడిదను చేశారు, పాప పరిహారార్థ జలాన్ని తయారు చేశారు. ఈ జలము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోహాను భక్తుడు ఏమంటాడో యేసు ప్రభువారి గురించి, యోహాను సువార్త 1:29లో, మరునాడు యేసు తన యొద్దకు రానయ్యుండగా యేసు ప్రభువుని చూసి బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే దేవుని గొర్రె పిల్ల. పశువులో, పెయ్యిలో మచ్చ లేదు, కళంకం లేదు, లోక కార్యక్రమాలకి వాడలేదు. అలాగే యేసు ప్రభువులో మచ్చ లేదు, పాపం లేదు, కళంకం లేదు, ముడత లేదు. యేసు ప్రభు లోకములో కలిసిపోలేదు. ఈ పెయ్య యేసు ప్రభువారికి సాదృశ్యం. ఆ యేసు ప్రభువారే లోక పాపమును మోసుకొని పోయిన దేవుని యొక్క గొర్రె పిల్ల, మన కోసం బలి అయిన గొర్రె పిల్ల. యోహాను సువార్త 3:16-17 ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచివాడు నశింపక, కీడు అనుభవించక, మైలు పొందక, చీకటి అనుభవింపక, కీడు పొందక నిత్య జీవానికి అర్హుడు. యేసు ప్రభువునందు విశ్వాసముంచితే తీర్పు తీర్చబడదు అని వాక్యము తెలియచేస్తూ ఉంది.